మనం అన్సంగ్ హీరోస్ కోసం మాట్లాడుకుంటున్నాం. అంటే అంతగా ప్రజలు గుర్తించని వ్యక్తుల కోసం. చాలా వరకు వాళ్ళ పేర్లు కూడా ఎవరు చర్చిల్లో పెట్టుకోని వాళ్ళ కోసం. ఎప్పుడు జాను, పీటరు, ఎమ్మానుయేలు, డానియేలు, డేవిడ్, ఇంకొంతమంది ఏంటంటే ఇంకా జాన్ డేవిడ్, జాన్ పీటర్, ఇలాగ ఇద్దరిద్దరు పేర్లు, మోజెస్ థామస్, ఇలాగా రెండేసి పేర్లు కలిపేసి వీళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళే. వాళ్ళు ఫీల్ అవుతారు కూడా. అంటే బోల్డ్ మంది ఉన్నారు కదా చర్చిలో. దేవుని గ్రంథంలో బైబిల్లో చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ మనం కొంచెం ఏదో తెచ్చి వాళ్ళ పేర్లు ఎవరు పలానా వ్యక్తి ఎవరు అనుకుంటారు కదా ఆ పేరు చూస్తే. కానీ ఇంకన్నీ అవే పేర్లు, ఇంకా ఆ పేర్లని ఈసారి మళ్ళీ పేర్లు అయిపోయినాయి అని రెండేసి పేర్లు కలిపేసుకొని తర్వాత నాకు తెలిసి మూడేసి పేర్లు కలిపేసి పెట్టేసుకుంటారేమో. నేను అనేది అది దాని గురించి దాని గురించి నేను మాట్లాడలేదు. అది పేర్లు రావడానికి బోల్డ్ కారణాలు ఉంటాయి. కానీ నేను మాట్లాడాలనుకున్నది ఏంటంటే వాళ్ళని గుర్తించకపోవడం. వాళ్ళని గుర్తించి సన్మానం చేయాలని కూడా కాదు, వాళ్ళు లేరు కదా. వాళ్ళని గుర్తించకపోవడం వలన వాళ్ళ నుంచి మనం నేర్చుకోవలసిన మంచి పాఠాలని మనం మిస్ అయ్యాం. ఆ విషయం మనం 3 వారాల నుంచి చూస్తున్నాం. అరే ఈ వీళ్ళలో ఈ క్వాలిటీ ఉందా, మనం మిస్ అయ్యాం. వీళ్ళలో ఈ క్వాలిటీ ఉందా, మనం నేర్చుకుందాం. వీళ్ళు ఇలాంటి జీవితాన్ని జీవించారా, మనం కూడా ఇలాంటి జీవితాన్ని జీవించాలని మనం ఇన్స్పైర్ అయ్యాం. దాని నుంచి మనం నేర్చుకున్నాం. నేనైతే కొన్ని యాడ్ చేసుకున్నాను, కొన్నిటిని మార్చుకున్నాను, కొన్నిటిని తీసేసుకున్నాను. నాకు ఈ సిరీస్ నాకు చాలా ఉపయోగకరంగా ఉంది. నా ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఈ సిరీస్ నాకు చాలా ఉపయోగపడింది. అయితే ఈరోజు కూడా అదే వచనం ద్వారా మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో, సహోదరులారా నన్ను పోలి నడుచుకోండి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము మాదిరిగా నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. సహోదరులారా మీరు మమ్మల్ని పోలి నడుచుకోండి. ఓకే, మీలో చాలా క్వాలిటీస్ ఉన్నాయి. చాలా అంటే చాలా అనట్లేదు, ఎంత మంచి మాట అన్నాడు. ఇంకా మాదిరిగా నడిచే వాళ్ళు చాలామంది ఉన్నారు, అలాంటి వాళ్ళని గురిపెట్టి చూడుడే. హల్లెలూయా. అంటే ప్రజెంట్ జనరేషన్ పాస్టర్లు ఒప్పుకోం, మీరు మమ్మల్ని ఫాలో అవ్వండి, మమ్మల్ని చూసే నేర్చుకోండి. మేము మనుషులు కనబడినప్పుడు ఏమంటామో మీరు కూడా అలాగే అనాలన్నమాట. నేను షలోమ్ అన్నానంటే నువ్వు కూడా షలోమ్ అనాలి ఎవడ కనబడినా. నేను వందనాలను నేర్పించానంటే నువ్వు వందనాలు అనాలి ఎవడన్నా కనపడితే. నువ్వు ప్రైజ్లాట్ అనకూడదు, నేను ప్రైజ్లాట్ నేర్పిస్తే నువ్వు ప్రైజ్లాట్ అనాలి. ఏంటంటే అది మన చర్చి కట్టడా. నేను మరణాత్ అన్నాను, నువ్వు మరణాత్ అనాలి. ఇక ఎవడి అలా పలానా వాళ్ళు ఇలాగా పలకరిస్తున్నారు, ఇలా ఉంది బైబిల్లో, ఇలా ఉందట, వాళ్ళని ఫాలో అయితే కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి అంటే నాకన్నా ఫాలో అవ్వాల్సిన ఎవడున్నాడు అంటారు. అపోస్తులైన పౌలు అన్న మాట ఎంత అద్భుతంగా ఉంది. మీరు మమ్మల్ని అనుసరిస్తున్నారు, మేము మాదిరిగా ఉన్నాం కాబట్టి అంతటితో ఆగిపోకండి. మా వలే మీకు మాదిరిగా ఉన్న వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళని కూడా గురిపెట్టి చూడండి. మేము నేర్పలేని కొన్ని సంగతులు వాళ్ళు నేర్పిస్తారు. హల్లెలూయా. ఎందుకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్, పౌలుకి భార్య లేకుండా సేవ చేస్తున్నాడు. మరి భార్య ఉన్నవాడు సేవ చేయాలంటే ఎవరి మాదిరిగా పెట్టుకోవాలి? ఇప్పుడు పేతురు మాదిరి పెట్టుకోవాలి. పేతురు భార్యతో కలిసి సువార్త చేసి, అతను సేవకుడే కాదండి, సేవకుడు కాదు, భార్య భర్త పిల్లలు. ఇప్పుడు వీళ్ళు ఎవరిని మాదిరి పెట్టుకోవాలి? వాళ్ళ ఎదుట వాక్యానుసారంగా నడుస్తున్న ఒక కుటుంబాన్ని. కాబట్టి పౌలుని అందరూ మాదిరి తీసుకోలేం, పేతురుని అందరూ మాదిరి తీసుకోలేం, అలాగే కొన్ని కుటుంబాలను అందరూ మాదిరిగా తీసుకోలేం. మనం ఒక మంచి జీవితాన్ని జీవించడానికి, ఒక ఫలవంతమైన జీవితాన్ని జీవించడానికి చాలా రకాలైన మనుషుల్ని మనం మాదిరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మన జీవితంలో చాలా కోణాలు ఉన్నాయి. అన్ని కోణాల్లోనూ మనం పరిణితి చెందాలంటే ఆయా కోణాలకి సంబంధించిన మాదిరి గల వాళ్ళు మనం ముందుకు రావడం అవసరం. హల్లెలూయా. ఈరోజు నేను ఒకే ఒక వ్యక్తి కోసం, మనకి మాదిరి చూపిన ఒకే ఒక వ్యక్తి కోసం చెప్పాలనుకుంటున్నాను. సో దేవుడు ఈరోజు ఒక వ్యక్తి కోసం మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఫిలెమోను పత్రిక తీస్తారా?
ఫిలేమోను పత్రిక అంటే తిమోతి తీతుకు తర్వాత ఏమవుతుంది? హెబ్రీ అని అర్థం. అందరికీ మనకి ఏంటంటే మామూలుగా ఆర్డర్ అలవాటు లేకుండా ఆర్డర్ గుర్తుపెట్టుకోకుండా జనరల్గా బైబిల్ చదివే వాళ్ళకి తిమోతికి తీతుకు తర్వాత మైండ్లోకి హెబ్రీ పత్రిక కొడుతుంటుంది సెన్స్, హెబ్రీ పత్రిక అని. కానీ ఇలా పేజీ తిప్పితే పోయే ఒక పత్రిక ఉంది అక్కడ. మనం మొన్న కూడా పేజీ తిప్పితే కనబడిన పత్రికల్లోంచే మాట్లాడుకున్నాం. అపోస్తులైన పౌలు ఫిలేమోనుకు రాసిన పత్రిక అని రాయబడింది. ఫిలేమోను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి అపోస్తులైన పౌలు పర్సనల్గా రాశాడు. తిమోతికి తీతుకు వీళ్ళకి పౌలు లేఖలు రాసినప్పుడు సేవకులకి సేవకి అనుకూలమైన సంఘాన్ని నడపడానికి సంబంధించిన విషయాలతో రాసి ఉండొచ్చు. కానీ పౌలు రాసిన లేఖలలో ఒకే ఒక్క పర్సనల్ లెటర్, వ్యక్తిగతంగా సంభాషించడానికి రాసిన ఒకే ఒక్క పుస్తకం ఏదైనా ఉంటే, ఒకే ఒక్క లేఖ ఏదైనా ఉంటే అది ఫిలేమోను పత్రిక. ఈ ఫిలేమోను గురించి నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలి. చెప్తే తప్ప నేను ఈరోజు చెప్పాలనుకున్న అంశం హీరో గురించి చెప్పడానికి ఉండదు. ఈ ఫిలేమోను ఎవరంటే, నేను చదివిన చారిత్రక విషయాలను బట్టి కొన్ని వ్యాఖ్యానాలను ఆధారం చేసుకుని, బైబిల్లోని కొన్ని వచనాలను ఆధారం చేసుకుని అసలు ఈ ఫిలేమోను ఎవరు అనే విషయం గురించి కొంత ఎంక్వైరీ చేశాను. ఫిలేమోను ఎవరు అంటే, ఇతడు ఆసియా ప్రాంతములో గ్రీకు మాట్లాడే సంబంధించిన వాళ్ళలో ఒక అన్యజనుడు. ఆ ప్రాంతంలో అపోస్తులైన పౌలు సువార్తకు వెళ్ళినప్పుడు, మిషనరీ ప్రయాణంలో ఉన్నప్పుడు అక్కడ జరిగిన సువార్తలో ఈ ఫిలేమోను అనే వ్యక్తి మారు మనసు పొంది బాప్తిసం పొందాడు. హల్లెలూయా. ఈయన ఒక వ్యాపారమో లేదా పొలాలో ఏవో ఉన్నాయి. అందుకే ఈయన ఇంట కొంతమంది పనివాళ్ళు, దాసులు, బానిసలుగా అంటే బానిసలుగా కాకపోయినా దాసులు, పనివాళ్ళు ఉన్నారు. ఈయన దాన్ని బట్టి ఏంటంటే ఇతను బాగా డబ్బులున్న ఒక బిజినెస్ పర్సన్. అలాంటి ఆయన మారు మనసు పొంది బాప్తిసం పొందిన తర్వాత దేవుని పిలుపు వలన అతడు ఏమయ్యాడంటే, నీ ఇంటనున్న సంఘమునకు శుభము అంటాడు. ఇతను ఏమయ్యాడంటే ఆ ప్రాంతములో ఉన్న సంఘానికి సేవకుడైతాడు. దేవునికి స్తోత్రం. ఈయన క్వాలిటీల గురించి చెప్తూ పౌలు తను ఏమని సంబోధించాడో చూద్దాం. ఫిలేమోను పత్రిక 1వ వచనంలో, క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును సహోదరుడైన తిమోతియును మా ప్రియుడు జతపని వాడైన ఫిలేమోనుకు ఏంటంట ఏమని చెప్పాడు? మా ప్రియుడు. ఎక్కడి నుంచి రాస్తున్నాడట లెటర్? జైలు. క్రీస్తు యేసు ఖైదీనైనా నేను అంటే జైల్లోంచి లేఖ రాసినప్పుడు ఫిలేమోను ఏమని పలకరించాడంటే, నా ప్రియుడు. రెండో మాట ఏంటి? అద్భుతమైన మాట, నా జత పనివాడు. పౌలు ఒకడిని జత పనివాడు అన్నాడంటే అతను ఏ రేంజ్లో పనిచేసేవాడు చూడండి. ఏ రేంజ్లో అతను పనివాడో, ఏ రేంజ్లో కష్టపడి ప్రభు కోసం పరిచర్య చేసే వ్యక్తో చూడండి. ఫిలేమోను అనే వాడు పౌలుకి చాలా ఇష్టం, ప్రియుడు. రెండోది ఆయన ఏంటి? పౌలు యొక్క జత పనివాడు, నాతో కలిసి కష్టపడి పని చేసిన వ్యక్తి అన్నాడు. ఇంకో మాట ఉంది 4వ వచనం, నీ ప్రేమను గూర్చి నేను విన్నానంటాడు. అందుకే 7వ వచనంలో చూడండి, సోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలంగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము, ఆదరణ కలిగెను. హల్లెలూయా. ఇతను తనకున్న డబ్బుని బీదలైన విశ్వాసులు ఖర్చు పెట్టి వాళ్ళకి సహాయకుడిగా ఉన్నాడట. తన ప్రేమను క్రియల రూపంలో చూపించి దేవుని సంఘానికి ఆదరణ కలిగించాడట. అంతటి ప్రేమ గలవాడు, పౌలుకి ప్రియుడు, స్నేహితుడు వంటి వాడు, పౌలుకి జత పనివాడు. మూడోది ఏంటండి?
ప్రేమ కలిగిన వాడు ఫిలోమోను, ప్రేమ కలిగిన వాడు. 4వ మాట అక్కడే చూడండి, 4వ వచనంలో, ప్రభు అయిన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసము గురించి విని. మంచి విశ్వాసం గలవాడు. ఎన్ని అద్భుతమైన క్వాలిటీస్ ఉన్నాయి చూడండి ఫిలేమోన్లో. మంచి విశ్వాసం గలవాడట. విశ్వాసంతో మాత్రమే కదా, ఇంకో మాట ఉంది 6వ వచనం మధ్యలో చూడండి, క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన. హల్లెలూయా. ఫిలేమోను ఎవరో తెలుసా? అనేక ఆత్మ వరాల గురించి తెలిసినోడు కాదు, అనేక ఆత్మ వరాలను అనుభవపూర్వకంగా పొందుకున్నాడు. గట్టిగా స్తోత్రం చేద్దాం. ప్రతి శ్రేష్టమైన వరమును, ఎంత బాగుందన్నమాట, ప్రతి శ్రేష్టమైన వరాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నవాడు. 5 అద్భుతమైన లక్షణాలు కలిగిన వాడు ఈ ఫిలేమోన్. అయితే ఈ ఫిలేమోనుని ఇబ్బంది పెట్టినాడు ఈరోజు మన హీరో. ఇంత మంచి సేవకుణ్ణి, ఇంత మంచి ప్రవక్తన గలవాడిని, ఇంత మంచి ఉద్దేశాలు కలిగిన వ్యక్తిని అనేక రకాలుగా బాధపరిచిన వ్యక్తి ఈరోజు మన అన్సంగ్ హీరో. స్తోత్రం చెప్దామండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలేమోను అనే మాటకు అనురాగం గలవాడు, ఆప్యాయత గలవాడు, అంటే మనుషులతో ఎంతో ఎఫెక్షన్ చూపించేవాడంట, అనురాగం గలవాడట. ఆ మాట తగినట్టే ఉందండి మనోడు జీవితం. ఆ పేరుకు తగినట్టుగా అందరి ఎడల ప్రేమను కనపరచువాడు, అందరితోనూ ప్రేమానురాగాలను చూపువాడు ఫిలేమోను. అయితే ఈ ఫిలేమోను దగ్గర ఉన్న పని వాళ్ళలో ఒనేసిము అనే ఒక పనోడు ఉన్నాడు. ఫిలేమోనుకున్న దాసుల్లో ఒనేసిము అనే ఒక పని అతను ఉన్నాడు. ఎప్పుడైనా పాస్టర్ ఒనేసిం అనే కానీ బ్రదర్ ఒనేసిం అనే పేరు ఎవరైనా విన్నామా? ఎందుకో మ్యాక్సిమం ఇతని పేరు పెట్టుకోరు. మరి ఎవరన్నా పెట్టుకున్నారు, నాకు తెలిసిన వాళ్ళు అయితే లేరు. అందుకే ఇతను అన్సంగ్ హీరో. ఎందుకు? ఫిలేమోను దగ్గర ఉన్న పనోళ్ళలోకి ఎల్లా నెంబర్ 1 పనికి మాలినోడు ఎవరంటే ఒనేసిం అనమాట. ఎందుకో పనికిరాడట. పనికిరాడు సరి కదా, ఇప్పుడు పాస్టర్ కదా ఫిలేమోను, ప్రేమ కలివాడు కాబట్టి భరించి ఉండొచ్చుంటాడు. ఇంకా సర్లే తీసేయకుండా వండించినా సరే రోజు రోజుకి ఇంకా ఇబ్బంది పెట్టి పక్క పనుల్ని చెడగొట్టి మొత్తానికి డబ్బులు కాజేసాడో తెలీదు, ఆస్తి పాడు చేశాడో తెలీదు, ఎవరినన్నా గాయపరిచాడో తెలీదు, లేదా ఫిలేమోను కాలర పట్టుకున్నాడో తెలీదు. చాలా పెద్ద తప్పు అయితే నేరం చేశాడండి ఒనేసిం. ఇంత ప్రేమగల ఫిలేమోను తట్టుకోలేక ఒనేసిం మీద కేసు వేసి, ఆ కేసు నిరూపణ అయిన తర్వాత ఒనేసిముని జైల్లో వేయించేశాడు. జైల్లో వేయించినాడు ఎవరో? కోపిష్టి పాస్టరా? కాదు. పాపిష్టి పాస్టరా? కాదు. తొందరపాటుగా పడే పాస్టరా? కాదు. ఎలాంటి సేవకుడు? ఆత్మవరాలు కలిగిన వాడు, విశ్వాసం కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, బలమైన పరిచర్య చేయవాడు. పౌలు లాంటి వాడే నువ్వు నా ప్రియుడు రా బాబు అని చెప్పేంత సాక్ష్యము గలవాడితోనే కేసేయించుకుని లోపలికి వెళ్ళాడంటే ఈయన ఏ రకమో మీరు ఊహించుకోండి. ఒనేసిం అనేవాడు ఎంతటి దారుణమైన, భయంకరమైన, హీనమైన, సమాజానికి చేటైన వాడో చూడండి. జైల్లో ఎవరిని పెడతారండి? వీడు బయట ఉంటే సొసైటీకి ఇబ్బంది అనుకున్నవాడిని లోపల పాడేస్తారు. అలా ఒనేసిముని జైల్లో వేశారు. ఒనేసిం అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? సహకారి. ఫుట్ నోట్లో చూడండి, ఫిలేమోను పత్రికలో మూడవ ఫుట్ నోట్ చూసారా? ఒనేసిం అనే మాటకు సహాయకరమైన, సహాయము చేయవాడు అని పేరట. కానీ అతని గురించి మాట్లాడుతూ 11వ వచనంలో ఏమంటాడో తెలుసా? పౌలు అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే అంటాడు. నిష్ప్రయోజనం అంటే యూజ్లెస్, వేస్ట్. పేరేంటండి? బాస్ పేరేంటి? సహాయకుడు. అన్న చేసే పని ఏంటి? ఎందుకు పనికిరాడు.
తీసుకెళ్ళి జైల్లో పాడేశారు. పాడేస్తే బయట అపోస్తలుడైన పౌలు సువార్త తెగ చేసేస్తున్నాడు. కూడా తిమోతి ఇంకా కొంతమంది దేమ వీళ్ళందరూ ఎపఫ్రా ఇలాంటి వీళ్ళందరూ కలిసి బలమైన మిషనరీ పరిచర్య చేస్తున్నారు, సువార్త చేస్తున్నారు, సంఘాలు స్థాపిస్తుంటే ఆ టైంలో ఉన్న రోమా చక్రవర్తి డొమిషియన్ అనే చక్రవర్తి ఈ సువార్త చేస్తున్న వాళ్ళని అడ్డగించడానికి, ఆటంకపరచడానికి వీళ్ళను పట్టుకుని జైల్లో వేయించేశారండి. ఎవరిని? పౌల్ని, ఎపఫ్రా ఇలా కొంతమందిని జైల్లో వేయించారు. అయితే వీళ్ళు ఏ జైల్లో వేయబడ్డారంటే ఒనేసిము ఏ జైల్లో ఉన్నాడో ఆ జైల్లో వేయబడ్డారు. సినిమా స్టోరీ కాదు ఇది. ఒనేసిము ఏ జైల్లో ఉన్నాడో అదే జైల్లో పౌలు వాళ్ళని వేశారు. వేస్తే పౌలు ఎలాంటాడు? ఎవరన్నా దొరికితే ఊరుకుంటాడా? మీ పేరేంటి, ఊరేంటి, సంగతి ఏంటి, నీ బాధలేంటి, కష్టాలేంటి, మన దగ్గర బోల్డు వరాలు ఉన్నాయి, ఏం కావాలని అడుగుతాడు. సువార్త చేయడం మరి వరాలు ఉన్నవాడికి ఎలా ఉంటుంది? ఇంక నీకు ఏది కావాలో చెప్పు, యేసు ప్రభు దగ్గర రాయి, నేను ఇస్తానంటాడు. అప్పుడు మొత్తానికి ఒనేసిము ఎపఫ్రా గురించి ఏం చెప్పుంటాడు? మామూలుగా మా ఓనర్ ఉంటాడండి ఎపఫ్రా, ఫిలేమోను ఎలాంటాడో తెలుసండి, చాలా మూర్ఖులండి, అన్యాయంగా నన్ను జైల్లో వేయించారు. అంతేనా? లేకపోతే నేను తప్పు చేశానండి, నేను దొంగతనం చేశానండి, నేనేమో పనికిమాలోనండి, ఎందుకు పని చేయనండి, జీతం తీసుకుంటాను కానీ నేను పరమ వేస్ట్ అండి, అందుకే జైలు వేసాడు. ఎవడా చెప్పుకుంటాడా? ఏమని చెప్పుకుంటాడు? ఫిలేమోన్ ఇలాంటోడు, ఫిలేమోన్ అలాంటోడు. నిజంగా సేవకుడు కొన్న బాధలు మామూలు బాధలు కాదు. ఏంటంటే అదే పని ఒక్కొక్కరికి అలా చెప్పుకుంటా వీళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు. ఏమంటే కొన్ని పనులు ఎదుటోళ్ళు చేసే కొన్ని పనులు మనకు అర్థం అవుతాయి, కొన్ని మనకు అర్థం అవు, కొన్ని మనకి ఇప్పుడు అర్థం అవు, తర్వాత అర్థమవుతాయి. అర్థం అవునప్పుడు మనం వీళ్ళు చెడ్డోళ్ళని చాటింపేసేస్తాం. అర్థమైనప్పుడు నేను తప్పు చేశానని చాటింపేస్తారా? ఏడు నేను అనుకుంటాను ఒకవేళ ఈ ఒనేసిము అనేవాడు ఫిలేమోను గురించి చాలా తేడాగా చెప్పుంటాడు. కానీ సడన్గా పౌలు ఏమని ఉంటాడు? కంగారు పడకరా అబ్బాయి, ఫిలేమోను నాకు తెలుసు, మనమే పంపించాం సేవకి, అతను ఎలాంటోడో నాకు తెలుసు అని చెప్పాడు. ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు ఈ ఒనేసిముకి సువార్త ప్రకటిస్తే దేవుడు ఒనేసిము హృదయాన్ని తెరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒనేసిము గురించి అన్న మాట చూడండి ఎంత బాగుందో. అక్కడ 10వ వచనంలో, ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనైన పౌలను నేను ప్రేమను బట్టి వేడుకుంటూ నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము అన్నాడు. నా బంధకాల్లో నేను కన్న కుమారుడు అన్నాడు. అంటే జైల్లో ఖైదీగా ఉన్న వ్యక్తి, మనం కొన్ని సాక్ష్యాలు ఏంటంటే జైల్లో మారు మనసు పొందాను, జైల్లో మారు మనసు పొందిన ఫస్టోడు ఎవరంటే ఒనేసిమే. ఆ పేరు ఎక్కడ మిస్ అయిపోయింది. ఇప్పుడు పేరు మోసిన ఖైదీలందరి గురించి మనకు తెలుసు, కానీ అసలు ఈ ఖైదీలు జైల్లో కూడా మనుషులు మారొచ్చని ఫస్ట్నే దానికి కొబ్బరికాయ కొట్టినాడు ఎవరంటే ఒనేసిమే. బంధకాల్లో కనే కుమారుడు అని లేఖ రాస్తున్నాడు. ఏమనంటే, ఫిలేమోను ఒనేసిముని కలుసుకున్నాను జైల్లో, నేను సువార్త చేశాను, మారు మనసు పొందాడు, నేను నీ దగ్గరికి పంపిస్తున్నాను, నువ్వు చేర్చుకో. ఈ ఒనేసిము నుంచి ఫిలేమోనుకు ఉన్న సమస్యలు చెప్తున్నాను. ఫస్ట్ మారలేనప్పుడు సమస్యలు, ఇప్పుడు అంత దుర్మార్గుని మళ్ళీ తెచ్చి పక్కన పెట్టుకోవాలి అంటే ఎంత క్షమించాలి? అంటే ఒనేసిము వాళ్ళ ఫిలేమోనుకి అర్థమని ఏదో ఒక సమస్యలే. అలా లేఖ రాసినప్పుడు ఆ లేఖలో ఒనేసిము గురించిన కొన్ని విషయాలు పౌలు రాశాడు ఫిలేమోనుకి. ఫిలేమోను, ఈ ఒనేసిము ఎవరంటే అని మీకు చూపిస్తాను. మొట్టమొదటి మాట 12వ వచనం, నా ప్రాణము వంటి వాడైన అతన్ని నీ దగ్గరికి పంపుతున్నాను. అబ్బా, దొంగ, నేరస్తుడు, యజమానికి నమ్మకత్వం చూపనివాడు, అలాంటి ఒక మూర్ఖుడు మారు మనసు పొంది పౌలుకి ప్రాణం వంటి వాడైపోయాడట. హల్లెలూయా. ఫిలేమోన్ని ఏమని పిలిచాడు? నా ప్రియుడా.
ఒనేసిముని ఏమంటున్నాడు? నా ప్రాణం, గట్టిగా స్తోత్రం చెప్పాలి మరి, దాటేశాడు. ఈ దొంగ, ఈ ఖైదీ జైల్లో మారు మనసు పొంది తన యజమానుని గుణాలను దాటిపోయినట్టు కనబడతాడు. నా ప్రాణమైన వాణ్ణి నీ దగ్గరికి పంపిస్తున్నాను. అలాగ అన్న తర్వాత ఫిలేమోను అటు ఇటు మాట్లాడతాడంటే ఒనేసిముని చూసి ఫస్ట్ నేను చూడగానే ఎవరు రానిచ్చారంటారు. ఇదిగో లెటర్ ఇలా ఫిలేమోను పత్రిక తీసుకున్నాడు. ఫిలేమోనుకు అపోస్తలుడైన పౌలు నేను రాస్తున్నాను అని ఉంటుంది పైన. ఏమని రాశారు? పౌలు ఈయన ఎప్పుడు కలిశాడు అనుకుంటాడు కదా. కలిశాడు, ఓపెన్ చేస్తాడు, చూసేసరికి నా ప్రాణము వంటి వాడు అనగానే కూర్చోబెడి అతను నుంచోకరా బాబు, నువ్వు అపోస్తలుడైన పౌలు ప్రాణ సమానుడు, నువ్వు హల్లెలూయా, నా ప్రాణ సమానుడు. రెండో మాట ఏమన్నాడో తెలుసా? 15వ వచనం, అతడిక మీదట దాసునిగా ఉండక దానికంటే ఎక్కువగాను ప్రియ సహోదరుడుగాను నీ దగ్గర ఉండాలట. హల్లెలూయా. ఈసారి ఏటట మళ్ళీ జాబ్లో అయ్యగారు బల్లలు తొడమంటారా? ఇది కాదట, దాసుని కన్నా ఎక్కువగా. ఇంకో మాట ఏమిటంటే సహోదరుడు అంటే ఉదరం అంటే కడుపు, పొట్ట. సహోదరుడు అంటే నీ తల్లి కడుపులోంచి నువ్వు ఎలాగొచ్చావు, ఇతరు కూడా నీ తల్లి కడుపులోంచే వచ్చినట్టుగా చేర్చుకో. ఏం చేశాడని ఒనేసిము గురించి ఎంత మాట అనేలండి. సో ఒనేసిము ఏం చేశాడని ఇన్ని మాటలు అనేసాడు? నీ దగ్గర దాసుని కన్నా ఎక్కువగా చూసుకో. ఇంకేమన్నాడు? సహోదరులాగా తీసుకో, నీ అన్నయ్యలాగా నీ తమ్ముళ్ళలాగో ఒనేసిము నువ్వు చూడాలి, నీ తమ్ముళ్ళ చూడకపోతే కుదరదు అన్నాడు. తర్వాత ఇంకో మాట అన్నాడు, 11వ వచనం, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయన. హల్లెలూయా. ఇంతకుముందు నీకు ప్రయోజనం లేదు, ఇప్పుడు నీకు ప్రయోజనం అంటే బాగుండేది. ఇంతకుముందంట ఫిలేమోనుకు ప్రయోజనం లేనివాడట, ఇప్పుడైతే ఫిలేమోనుతో పాటు పౌలుకు కూడా సహాయం చేసేవాడు, పౌలుకు కూడా ఉపయోగకరమైనవాడు. ఇప్పుడు ఏ విజయో నాకు ఫోన్ చేసి, అన్న ఫైనాన్షియల్గా కొంచెం టైట్గా ఉంది, నాకు కొంచెం ఏమైనా డబ్బులు సర్దుతావా అని అడిగాడు అనుకోండి, నేను విజయ్కి ప్రయోజనకరమైన కూడా ఉండగలను. 1000 రూపాయలు కొడితే చాలు, అంతకంటే పెద్ద కష్టాలు ఏముంటాయి? అంతకంటే పెద్ద కష్టం నాకు ఫోన్ చేస్తాడా? అంతకు మించి చేయడు. ఒకవేళ అంబానీ ఫోన్ చేసేటందుకు కొంచెం నాకు డబ్బులు సర్దుబాటు చేయాలంటే ఎంత సర్దాలంటావు? నేను విజయ్కి ప్రయోజనకరంగా ఉండగలను, కానీ అంబానీకి ప్రయోజనకరంగా ఉండలేని అంత సీన్ లేదు. ఈ ఒనేసిము అనేవాడు ఫిలేమోనుకు ప్రయోజనకరంగా ఉండడం పెద్ద మ్యాటర్ కాదు. ఇప్పుడు ఎవరికి కూడా ప్రయోజనకరంగా ఉన్నాడు? అపోస్తలుడైన పౌలుకి. హల్లెలూయా. అంటే జైల్లో సేవ తరఫీది ఇచ్చాడు అనమాట. సేవ ఎలా చేయాలి ఏంటి సంగతి అంతా ప్రిపేర్ చేశాడు. నాకు ప్రయోజనకరమైనవాడు, నీకును నాకును ప్రయోజనకరమైనవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకో మాట అన్నాడు అతని గురించి. ఏంటో తెలుసా? 17వ వచనం, కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడలా నన్ను చేర్చుకున్నట్లు అతన్ని చేర్చుకొనుము. హల్లెలూయా. ఎంత గౌరవం ఇవ్వాలట ఒనేసిముకి. ఇప్పుడు పౌలుకి ఎంత రెస్పెక్ట్ ఇస్తే అంత రెస్పెక్ట్ ఇవ్వాలా. ఇప్పుడు నేను ఉన్నానండి, మనం చేసే చాలా చిన్నది. నేను ఏదైనా మూలకి ఏదైనా ఏ జరగాలో అక్కడ మన వాళ్ళు ఉంటారు కాబట్టి నేను ముందు చెప్పను, నా షెడ్యూల్ నాకు తెలియదు కాబట్టి సడన్గా వెళ్ళిపోయే ముందు ఏ అర్ధరాత్రో ఎప్పుడో సడన్గా ఫోన్ చేసి నేను పలానా ఏరియా వస్తున్నాను, ఇక్కడ నాకు ఏమైనా హెల్ప్ చేయడానికి నాకు ఏమైనా అవకాశం ఉంటుందా, ఎవరైనా మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారంటే అదేంటన్నా అలాగన్నా వాళ్ళు జాబ్ మానేసుకుని లేదా సెలవు పెట్టేసుకుని బిజినెస్ ఉంటే బిజినెస్ మానేసుకుని 100-150 కిలోమీటర్ల దూరంలో నేను దిగుతున్నా వచ్చేస్తారు అక్కడికి. ఏంటి మనం చేస్తున్న తల వెంట్రుకంత సేవకి ఎలాగ నన్ను చేర్చుకుంటుంటే అపోస్తలులైన పౌల్ని ఎలా చేర్చుకునేవారంట అప్పట్లో. నేను అలా ఆలోచించానన్నమాట.
ఇప్పుడు నన్ను ఇంతలా రిసీవ్ చేసుకుంటారు, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు అందరూ పోగైపోయి ఒక 5, 6, 10 మంది పోగైపోయి రిసీవ్ చేసుకుంటారు. వెళ్ళిపోయేటప్పుడు దగ్గరుండి, అరే నాన్న వెళ్ళిపోండ్రా బాబు, నేను వెళ్తానన్నా సరే అర్ధరాత్రి ట్రైన్ అయితే అక్కడ దాకా కూర్చుని నన్ను పంపిస్తాను. మనకింత ఉంటే అపోస్తులైన పౌలుని ఏ స్థాయిలో వాళ్ళు చేర్చుకునేవారో. పౌలు ఇప్పుడు ఏం రాశాడు తెలుసా? నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటావో అలాగే రిసీవ్ చేసుకో. నాకు ఎలాగ నువ్వు వనరులు అవి ఇవి సమకూరుస్తావో అలాగే సమకూర్చుకుని తనని చూసుకో. హల్లెలూయా. ఇది ఎంత మాట్లాడడానికి జైల్లో చేయడానికి ఏముంటుందండి? ఇప్పుడు బయట ఉన్నారనుకోండి, ఒనేసిము కష్టపడి పనిలోకి వెళ్ళి నీతి నిజాయితీగా ఉంటే పౌలు చూసి చాలా యథార్థంగా ఉన్నాడు అనుకోవచ్చు. సువార్తకైతే తిరిగి నలుగురికి సువార్త చేస్తుంటే దేవుని పని చేస్తున్నాడు అనుకోవచ్చు. లేదా ఇంకొకలాగో ఏ యాపిల్సో తెచ్చో బిర్యానీ తెచ్చి పౌలకి ఎత్తంటే నన్ను బాగా చూసుకున్నాడు అనుకోవచ్చు. జైల్లో ఏం చేస్తాడండి? ఇతను ఖైదీయే, అతను ఖైదీయే. ఇక జైల్లో పౌలుకి చేసే పరిచర్య ఉంది. పౌలు దగ్గర ఇంప్రెషన్ పొందడానికి ఏం చేయడానికి ఉంది? జైల్లో ఏమీ లేదు అక్కడ. కానీ పౌలు మాత్రం అంటున్నాడు, నన్ను ఎలా చేర్చుకున్నా అలా చేర్చుకో, నా ప్రాణాలు అంటాడు. ఇంతకుముందు యూజ్లెస్ కావచ్చు, ఇప్పుడు నీకు నాకు కూడా ప్రయోజనకరమైన వ్యక్తి. ఇతను మామూలుడు కాదు, నీ దాసునిగా ఉండడానికి వీళ్ళే, దాసుని కంటే ఎక్కువగా సహోదరుడిగా ఉంచు అన్నాడు. ఆఖరి మాట అండి, చివరగా ఒక మాట అన్నాడు చూడండి, 18వ వచనం. అతడు నీకు ఏ నష్టమైనా కలగజేస్తే, నీకు ఏమైనా రుణం ఉండి అయ్యేలా చేస్తే అది నా లెక్కలో చేర్చు. పౌలను నేను నా స్వహస్తాలతో ఈ మాట రాయుచున్నాను, అది నేనే తీరుస్తాను. హల్లెలూయా. ఏమని రాశాడంటే మాట, ఇతను నువ్వు చేర్చుకో, నీ దగ్గర పెట్టుకో. ఇతను ఇంతకుముందు దొంగ కాబట్టి, నష్టాలు చేసేవాడు కాబట్టి, నిన్ను కష్టాలు పెట్టేవాడు కాబట్టి, ఇబ్బందులు పెట్టేవాడు కాబట్టి, ఇప్పుడు కూడా అలాంటి ఇబ్బందులు ఏమైనా పెడతాడని నీకు డౌట్ ఉంటే, నేను కూడా బయటకు వస్తాను, నా శిక్ష కూడా అయిపోద్ది కదా. నేను బయటకు వచ్చినప్పుడు ఈ లోపల లిస్ట్ రాసుంచు. ఎండిపళ్ళెం పట్టుకుపోయాడు, బంగారు స్పూన్ పట్టుకుపోయాడు, ఫ్రూట్స్ పట్టుకుపోయాడు, జంతువులను అమ్మేసుకున్నాడు, ఏముంటే అది మొత్తం లిస్ట్ పెట్టు. పౌలను నేను నా స్వహస్తాలతో రాయిచున్నాను, దాన్ని నేను తీరుస్తాను. అంటే అర్థం ఏంటో తెలుసా? వాడు సరైన వ్యక్తి, నేను గ్యారంటీ. ఏమైనా జరిగింది నేను రాసిస్తాను, నేను గ్యారంటీ. దేనికి గ్యారంటీ? దేనికి? ఒనేసిము అనే వ్యక్తి నిజముగా మారు మనసు పొందాడనుటకు పౌలను నేను గ్యారంటీ. హల్లెలూయా. ఒనేసిములో ఏం చూశాడో తెలుసా పౌలు? మారు మనసు. ఏం చూశాడు? ఇంకేం చూడడానికి లేదా జైలు, మారు మనసు చూశాడు. ఇంకేం చూడడానికి ఏముంది? ఏం లేదు. వెళ్ళాడు ఒనేసిము, రిసీవ్ చేసుకున్నాడు. అంటాడు కదా పౌలు, నేను ఇంత చెప్పాను కాబట్టి నేను చెప్పిన దానికంటే ఎక్కువగా నీవు అతన్ని చూస్తావని నేను నమ్ముతున్నాను అన్నాడు. అంత నమ్మిన తర్వాత నిజంగా ఫిలేమోను పౌలు చెప్పిన దానికన్నా ఉన్నతమైన స్థితిలోనే ఒనేసిముని పెట్టాడు. ఆ తర్వాత కాలంలో ఒనేసిము అక్కడ పరిచారకుడిగా ఉన్నాడు. అటు తర్వాత అతనుకు వేరే ప్రాంతానికి సువార్త చేయడానికి వెళ్ళాడు. ఆ తర్వాత సువార్త కొనసాగించి విస్తారమైన పరిచర్య చేశాడు. క్రీస్తు శకం 107వ సంవత్సరంలో ట్రాజన్ అనే రాజు, ఈ డొమిషియన్ తర్వాత ట్రాజన్ అనే రాజు, ఇతనికి క్రైస్తవులు అంటే ఇష్టం లేకపోతే ఇతను సువార్త ప్రకటిస్తున్నందుకు అతన్ని బంధించి జైల్లో పెట్టి కొట్టించాడు. కొట్టించి 18 రోజులు అతన్ని బాధ పెట్టిన తర్వాత బయటికి తీసుకొచ్చి, నువ్వు నమ్ముతున్న యేసును వదిలేస్తావా వదిలేవా అని అడిగితే, నా ప్రాణాలు తీసిన నా విశ్వాసాన్ని విడిచిపెట్టను అన్నాడు. ఈ దొంగ ఒకప్పటి దొంగ, ఒకప్పటి నిరుపయోగమైన వ్యక్తి, బలమైన సువార్త చేస్తుంటే మహారాజు ఎంపరర్ నిలబెట్టి, నువ్వు వదులుతావా వదలవంటే నేను వదలను అంటే, ఊరి చివరకు తీసుకెళ్ళి రాళ్లతో మోచేతులు ఎముకలను విరగొట్టించి అపస్మారక స్థితిలో పడి ఉన్నప్పుడు తల తెక్కోయించి
తల ఒక చోట, మొండి ఒక చోట వదిలేశారు. ఒనేసిముది తన ప్రారంభం దారుణం, తన కొనసాగింపు హీనం. కానీ యేసును నమ్మిన తర్వాత తన జీవితం నూతనం, తన మరణం దేవునికి మహిమ. హల్లెలూయా. ఒనేసిం మనందరికీ ఒక ఛాలెంజ్, మనందరికీ ఒక మాదిరి. ఇలాంటి ఒక వ్యక్తి మారు మనసు పొంది ఇలా ఉన్నాడా? అంత గొప్పదా మారు మనసు? ఏడు అంత అంత గొప్పగా ఏడు పౌలను నేను నా బంధకాల్లో కన్నాడు అంటే జైల్లో సువార్త చేస్తే మారాడంతే. మారడం అంత గొప్పదా? అంత పెద్దగా పొగిడేయాల్సిన విషయమా అని అడిగితే, ఒకవేళ నీకు ఆ రోజంతా వారం అంతా పనిచేస్తే నీకు 2000 రావాల్సింది ఓ 3000 వచ్చిందనుకో, హ్యాపీ. నువ్వు 3000 వచ్చినందుకు హ్యాపీ. మీ పక్కింటి వాళ్ళు కూడా హ్యాపీ అయిపోతారా? అవరు. 3000 వచ్చి 3000 బదులు అతను పిలిచి ఒక 50,000 నీ చేతిలో పెట్టంటే మీ ఇల్లందరూ ఆనందిస్తారు. 50,000 కాదు, ఒక 5 లక్షలు పెట్టాడనుకో నీ చేతిలో, నీ ఫ్రెండ్స్ కూడా ఆనందిస్తారు. ఎంతో కొంత వాళ్ళకి ఇస్తావు. ఎంత ఇస్తే ఏం జరిగితే ఒక ఊరంతా నిన్ను బట్టి ఆనందిస్తుంది? ఆలోచించు. ఒక ఊరంతా నీ గురించి ఆలోచించినప్పుడు అలాంటి వాడు మన ఊరిలో పడ్డం చాలా చాలా గర్వరా, మనకి చాలా ఆనందంగా ఉంటుంది వాడి గురించి మాట్లాడుకుంటే అని అనాలంటే ఏం చేస్తే అంటారు? లేదా ఒక మండలం, ఒక జిల్లా మనల్ని బట్టి సంతోషించాలంటే ఏం చేస్తే ఉంటుంది? అలాంటిది పరలోకానికి భూమికి ఎంత తేడా ఉంటుందండి సైజులో? భూమికి పరలోకానికి సైజు ఎంత తేడా ఉంటుందో చెప్పనా? భూమి మీద ఒక 800 కోట్ల మంది ఉన్నాం. ఒకవేళ భూమి మీద ఇంకో 200, 300 కోట్ల మంది పెరిగిపోయారనుకో, అడవులన్నీ నరుక్కుంటే తప్ప ఇల్లు కట్టుకోవడానికి స్థలాలు ఉండవు. అంత సైజుది. ఓ 1000 కోట్లు, 1200, 1500 కోట్ల మంది ఉంటే ఇంకా ప్లేస్ ఉండదు ఇక్కడ. అలాంటిది పరలోకం ఏంటో తెలుసా? కోటాను కోట్ల దేవదూతలు, అంటే కోటి కోట్లు అంట. 800, 900 కోట్లు కాదు, కోటి కోట్ల మంది దేవదూతలు ఎత్తుగా ఉండి పెద్ద పెద్ద రెక్కలతో దేవుణ్ణి ఆరాధిస్తున్నా. ఇంకా బోళ్ళంత ప్లేస్ ఖాళీ ఉంది అక్కడ. పోనీ దేవదూతల మాత్రమే ఆరాధిస్తారంటే మరి దేవుడు కాళ్ళు ఎట్టుకోవడానికి ఒక పీట కావాలి కదా. ఓ పీట తెచ్చి పెట్టాడు. ఆ పీట ఏమో భూమి అంత ఉందట. ఈ పీట మీద కాళ్ళు ఎట్టుకోవడానికి, కూర్చోడానికి ఒక సింహాసనం వేసుకోవాలి కదా. సింహాసనం వేసుకుంటే అది ఆకాశం అంత ఉందంట. ఆకాశం అంత సింహాసనం, భూమి అంత పాదపీఠము, కోటి కోట్ల దేవదూతలు అందరూ కలిసి ఒకే చోట ఉన్నారు. ఎక్కడ? పరలోకంలో. ఆ పరలోకం అంతా ఎప్పుడు సంతోషిస్తుంది? ఒక ఇల్లు, ఒక ఊరు మనల్ని బట్టి సంతోషించాలంటే ఏవేవో సాధించాలి కదా. మరి పరలోకం ఎప్పుడు సంతోషిస్తుంది? లోకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. హల్లెలూయా. పరలోకం అంతా ఎప్పుడు సంతోషిస్తుంది? ఒక వ్యక్తి మారు మనస్సు పొందినప్పుడు. ఒక వ్యక్తి మారు మనస్సు పొందినప్పుడు పరలోకమంతా సంతోషిస్తుందట. మారు మనసు అంటే చిన్న విషయం అనుకున్నావా? నువ్వు ప్రభు గురించి కానుకిస్తే అది పెద్ద విషయం అవ్వచ్చు. ప్రభు కోసం వాహనం ఇచ్చేస్తే పెద్ద విషయం అవ్వచ్చు. ప్రభు కోసం స్థలం ఇస్తే పెద్ద విషయం అవ్వచ్చు. ప్రభువుని ప్రకటించడానికి పెద్ద కూడిక పెడితే పెద్ద విషయం అవ్వచ్చు. కానీ వీటన్నిటికన్నా గొప్ప విషయం ఏంటో తెలుసా? నీవు మారు మనస్సు పొందుట. ఒనేసిము దాన్ని సాధించాడు. హల్లెలూయా. ఒనేసిము తన ఆస్తిని లేదా తన కుటుంబాన్ని లేదా ఇంకోటి చేసినందుకు పౌలు దగ్గర ఈ సాక్ష్యం రాలే. దేనికోసం ఈ సాక్ష్యం వచ్చిందో తెలుసా? మారు మనసు పొందినందుకు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మనలో ఎంతమంది మారు మనసు పొందాం? మనలో ఎంతమంది మారు మనసు పొందుంటాం? మారు మనసు అంటే ఇంకో మాట కూడా చెప్తాను నీకు. మొన్న ముందు ఆదివారం మనం రొట్టె విరుపులో పాల్గొన్నాం కదా.
రొట్టె విరుపులో పాల్గొన్నప్పుడు నువ్వు అనుంటావు, ప్రభువా ఇంకెప్పుడు నేను మీడియాలో నేను పడిపోను ప్రభువా. రాత్రే 3 అయ్యే వరకు ఏవో పనికిరాని అయ్యి చూస్తూ ఉండిపోయాను ప్రభువా. నువ్వు ఏలెట్టి తవ్వి కొద్దీ పాపం లోతుగా ఉంటుంది అన్నట్టు నువ్వు ఎంత తవ్వితే తోసే కొద్దీ ఆ దరిద్రం వస్తూనే ఉంటుంది యూట్యూబ్లో. ఇక దానికి వీడియోలు అయిపోయినాయిరా అని చెప్పదు అది. ఎప్పుడునే ఇంకా నాశనం అయిపోతావు, ఇంకా ఉంటుంది, ఇంకా తవ్వు, ఇంకా నాశనం అయిపోతావు, ఇంకా ఉంటుంది. ప్రభువా ఇంత తప్పు చేశాను, నన్ను క్షమించు, ఇంకెప్పుడు చేయనన్నావు కదా. గ్యారంటీ ఉందా? గ్యారంటీ ఉంటుందా? మనం మారిన మార్పుకి గ్యారంటీ ఉంటుందా? దేవుడు నీలో వచ్చిన మార్పుకి గ్యారంటీ ఇవ్వగలడా? దేవుడు దాకా వదిలే, నువ్వు నీలో ఉన్న మార్పుకి గ్యారంటీ ఇవ్వగలవా? నేను ఇంకెప్పుడు దాన్ని నేను మారిపోయానంతే, గ్యారంటీ ఇవ్వలేం. ఒనేసిం పొందిన మారు మనసు ఏంటో తెలుసా? పౌలు గ్యారంటీ ఇచ్చింది. స్తోత్రం చెప్దామా? వరాలు కలిగిన వాడు, వివేచన కలిగిన వాడు, ఆత్మ నడిపింపు గలవాడైన పౌలు ఏమన్నాడు తెలుసా? నేను గ్యారంటీ ఇతను మారు మనసు పొందాడు. హల్లెలూయా. గలతీ సంఘంతో ఏమన్నాడో తెలుసా? నేను మిమ్మల్ని కన్నాను, కానీ మీరు మళ్ళీ దారి తప్పారు, మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది. మారు మనసు పొందిన ఒక వ్యక్తి మళ్ళా పాపాల్లో పడుతుంటే అతనికి సువార్త చేసిన వాడట మళ్ళీ ప్రసవ వేదన పడుతున్నంత ఇబ్బంది పడాలట. ఎందుకంటే ఆడు పుట్టినట్టు కాదు, ఆడు పుట్టినట్టు కాదు. కానీ ఒనేసిం గురించి ఏమన్నాడు తెలుసా? నా బంధకాల్లో నేను ప్రసవ వేదన పడి కన్నాను, మళ్ళా ఇతని వల్ల ప్రసవ వేదన రాదు, రాసిస్తా. పౌలను నేను నా స్వహస్తాలతో రాసిస్తున్నాను, ఏమైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటాను. మనలో ఎంతమంది మన మారు మనసుకి మనం గ్యారంటీ ఇవ్వగలం? మన మారు మనసుకి పక్కోడి విషయం పక్కనట్టు, మన మారు మనసుకి మనలో ఎంతమంది గ్యారంటీ ఇవ్వగలం? ఇవ్వలేం. నేను ఒకవేళ నేను ఈ పొరపాటు ఇక చేయను అని అనుకోవచ్చు, మళ్ళీ మనసులో ఏం డౌట్ ఉంటుంది? ఉన్నా ఆ సందర్భం వచ్చినప్పుడు పడిపోతానేమో. ఓ బ్రదర్ అంటాడు, నేను ఇంకా నిలబడలేనేమో అనిపిస్తుంది. నీ మీద నీకే గ్యారంటీ లేదు. నువ్వు మారావు, నీ మారు మనసు స్థిరమైందని నీ గ్యారంటీ లేదు. కానీ ఒనేసిం ఎవరో తెలుసా? తాను పొందిన మారు మనసు గురించి అపోస్తలుడైన పౌలు చేత గ్యారంటీ కార్డు పొందినవాడు. హల్లెలూయా. మళ్ళీ ఎవరైనా 2 నెలల గ్యారంటీ కార్డు, కనీసం 3 నెలల గ్యారంటీ కార్డు, ఒక 6 నెలల గ్యారంటీ కార్డు ఎవరికైనా ఉంటుందంటవా? మన గ్యారంటీ కార్డులు ఉండమన్నానికి రుజువు చెప్పనా? ఈ వారం ప్రేమలో నేనున్నాను, ఒకవేళ నువ్వు అడుగు, అన్నయ్య వచ్చే వారం నువ్వు గ్యారంటీగా ఉంటావా అని నువ్వు అడుగు, మన చేతిలో ఏముంటుందిరా? ఆయన పిలిచి, అరే తేజ ఈ వారం ప్రేమలో ఉన్నావు కదా, వచ్చే వారం కూడా గ్యారంటీగా ఉంటావా అని అడిగితే, ట్రై చేస్తాను మామయ్య. గ్యారంటీ ఇస్తాడాడు ఎవడు? మనం ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలమా? ఎందుకు గ్యారంటీ ఇవ్వలేమన్నాను రుజువు ఏంటో తెలుసా? ఈ వారం కనబడినాడు మళ్ళీ 2-3 నెలల దాకా కనబడ్డ చేయత్తడు. దానికి ఇది క్లియర్గా మనకు తెలిసిపోతుంది. నేను ప్రేమలో నిలబడతాను అని ఇక్కడ బల్లగుద్దిని నువ్వు అక్కడ ఎవడనో గుద్దుతావు, పోయింది ప్రేమ. ఇక్కడ నేను ప్రేమలో ఉంటానని ఆమె అరిసి నువ్వు ఇంట్లో భార్య మీద భర్త మీద అరిచేసావు, పోయింది. అంటే నీవు ఒక వారం ప్రేమలో ఉండడానికి, అంటే ప్రేమలో ఉండడం అంటే మారు మనసు పొందడమే కదండి. ప్రేమలో ఉండడం అంటే పెద్ద ఏమన్నా మ్యాటర్ ఏంటి? దేవుని ప్రేమ కలిగి ఉండడం అంటే మారు మనసు పొందడం. ఒక్క వారం నీ మారు మనసుకి నువ్వు గ్యారంటీ ఇవ్వలేవు. హతసాక్షి అయ్యే వరకు ఒనేసిము తన మారు మనసుకి గ్యారంటీ తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. సిగ్గుపడద్దండి ఇతను చూసి. ఇతనికంటే హీరో ఎవరుంటారండి ఈరోజు మనకి? మనం చదువుతున్నప్పుడు అరే ఏం హీరోరా, తన ప్రారంభం ఏంటి? సమాజానికి ఇతను హాని. తన అంతం ఏంటో తెలుసా? సమాజ మేలు కోసం ప్రాణం పెట్టడం. దేవునికి స్తోత్రం. ఎక్కడ మొదలయ్యాడు, ఎక్కడ ముగించబడింది? ఒక వ్యక్తి తల నరకబడి ప్రభు కోసం చచ్చిపోవడం అంటే ఏంటో తెలుసా? యోహాను సువార్త 21వ అధ్యాయం 18వ వచనం. పేతురు గురించి అంటాడు ప్రభు, నా గొర్రెల మేపు నువ్వు యవ్వనుడై ఉన్నప్పుడు నీ అంతటి నీవే నడుం కట్టుకుని నీకు నచ్చిన చోటుకి వెళ్ళావు,
అంటే ఇంతకుముందు నువ్వు ప్రభు నన్ను నమ్ముకోకపోతే నీకు నచ్చిన చోట తిరిగావు. పెద్దవాడు అయిపోయినప్పుడు నీ చేతులు చాచుతావు అంటే ఎవరో సిలువేసేస్తారట చేతులు చాచడం అంటే. వేరొకడు నీ నడుం కట్టి నీకు ఇష్టం కాని చోటుకి నేను మోసుకొని పోనని నీతో చెప్తున్నాను అన్నాడు. అంటే చేతులు చాచుతా అంటే సిలువ మీద చచ్చిపోతావు నువ్వు అని చెప్పాడు ప్రభు పేతురు కోసం. అతడు ఎట్టి మరణం వలన దేవుణ్ణి మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. హల్లెలూయా. ఏడు చేతులు చాచి తలకిందులుగా మేకులు వేసేసి సిలువేసి చంపేస్తే ఏమవుతుందట? దేవునికి మహిమ. అతడు ఎట్టి మరణం వలన దేవుణ్ణి మహిమ పరచునో అది చెప్పడానికి మాట అన్నాడట. అంటే మనుషులందరికీ హీనమైన బ్రతికిన ఒనేసిమో మరణం ఏంటో తెలుసా? దేవుణ్ణి మహిమపరిచేది. హల్లెలూయా. దానికి కారణం ఏంటో తెలుసా? గ్యారంటీ. ఒనేసిము నుంచి నేను చెప్పాలనుకున్న ఒక్క విషయం ఇదే, గ్యారంటీ. నీవు పొందిన మార్పుకి గ్యారంటీ ఉందా? నీవు తీసుకున్న నిర్ణయాలకి గ్యారంటీ ఉందా? ఒకడు అంటాడు వచ్చి, అనా దేవుడు నాతో మాట్లాడేశాడు, ఇంక తిరుగులేదో, నిలబడిపోతాను. ఒక 20 రోజులకి ఆడు ఎక్కడున్నాడో తెలీదు. 25వ రోజుకి ఎవడో ఒకటి చెప్తాడు, అన్నయ్యాడు అలా దేవుణ్ణి వదిలే చర్చకు కూడా రావట్లేదనేది. ఏది గ్యారంటీ? అది మనందరం ఏంటనుకున్నాం, మనం చైనాని తిట్టుకుంటాం కానీ మన అందరి మారు మనసులో చైనా మేడ్. అందంగా కనపడతాం, చాలా అట్రాక్టివ్గా కనపడతాం, రాత్రికి పోద్దో పొద్దున పోద్దో తెలియదు. అది చైనా వస్తువులు ఏంటి? చైనా ఎట్టకారం ఆడుతాం. మేము చిన్నప్పుడు మా టైంలో చైనా ఫోన్లు ఎక్కువ. ఇక అది ఇక్కడ కానీ ప్లే చేస్తే 4 వీధులు కనబడేది పాట, కానీ అది మరుసటి రోజు పొద్దున్న పనిచేద్దన్న గ్యారంటీ లేదు. షాప్ వాడిని కనుక అన్న 3 నెలలన్నా పనిచేద్దా అని అడిగితాడు, ఏం చెప్పాడు తెలుసా? అప్పుడు షాపు బయటికి వెళ్ళిన తర్వాత పోతే నన్ను అడక్కనివ్వడాడు. చచ్చి బయటికి వెళ్ళిన తర్వాత పోతే, అలా పోయిన రోజులు లేవా? ప్రభువా ఈ రోజు నుంచి ఎవరిని ఒక్క మాట కూడా అన్న ప్రభువా అననే అనను. చర్చిలోంచి బయటికి వెళ్ళేసరికి కుర్రగాడు ఎవడో బండి దగ్గర కూర్చుని ఇంత మేకౌట్ తీసుకుని దాని మీద ఇలాగ గీతలు ఎడుతున్నాడు అనుకో, చూసి చూడగానే బుద్ధి ఉందట నువ్వు లాగి పెట్టేవాడు కొడతా. ఇంకేముంది, చైనా ఫోన్ కాదా నువ్వు? చైనా మేడ్ కాదా మన మారు మనసులో? ఇలాగుండి గ్యారంటీగా ఉన్నట్టు కనపడుద్ది, పోద్ది, ఏముండదు. నేను అడుగుతున్నాను, నీ మారు మనసు గ్యారంటీ ఉంది? అసలు ఇదంతా దూరం పక్కనట్టు, అసలు మారు మనసు పొందావా? అసలు మారు మనసు పొందావా? మారు మనసు అంటే అర్థం ఏంటి? ఇంట్లో ఉన్న ఫోటోలన్నీ చుట్టబెట్టి తెల్లవజాను మా ఆయన చెరువులోకి తీసుకెళ్ళి పాడేశాడండి, మారు మనసు పొందేసాం అన్నావు కనుక. విగ్రహాలు తీసుకెళ్ళి పాడేస్తే విగ్రహారాధన విషయంలో మార్పు చెందావు. మారు మనసు అంటే అర్థం ఏంటంటే మన మనసు పాతదే, దీనికి చాలా జబ్బులు ఉన్నాయి, దీనికి చాలా లోపాలు ఉన్నాయి. దీనికి ఇది బాడీ అవయవాలన్నీ చాలా దరిద్రంగా వాడడంలో ఇది స్పెషలిస్ట్. అందుకే ప్రభు ఏమన్నాడంటే ఘోరమైన వ్యాధి గలది. నిజంగా ఘోరమైన వ్యాధి ఉంటే జాలి పడతాడు ఎవడైనా. అందుకని నువ్వు కానీ జాలిపడి నా హృదయం చాలా ఘోరమైన వ్యాధి కలిగింది, అది ఊరికినే పాపం చేసేస్తుంటుందని జాలి పడతావని ఇంకో మాట అన్నాడు. అది మోసం చేస్తుంది అన్నాడు. హృదయం మోసపూరితమైంది వ్యాధి. జబ్బు ఉన్నవాడైనా మోసం చేసేవాడు అంటే ఏమంటామండి? మోసగాడని అంటాం. అయ్యో పాపం అడిగి జబ్బు ఉంది, మోసం చేస్తే చేయని అంటామా? నీ హృదయం ఎలాంటిదంటే అది పాపం విషయంలో వీక్. ఇంకోటి ఉంది, అది నిన్ను మోసం చేస్తుంది. అలాంటి హృదయంతో పుట్టిన నీవు దాన్ని పూర్తిగా కోల్పోయి ఒక కొత్త మనస్సు నీలోకి వస్తుందన్నమాట. దానికి బలహీనతలు లేవు. బలహీనతలు చుట్టుముట్టినప్పుడు అది సమర్థవంతంగా జయిస్తుంది. హల్లెలూయా. అది మారు మనసు అంటే. మనం మారు మనసు పొందడానికి ప్రయత్నిస్తున్నాం. కొన్ని విషయాల్లో మారు మనసు పొందాం, ఫోటోలు పాడేసాం, ఓకే సరే, అక్కడి నుంచే మొదలెడదాం. ఫోటోలు పారేసాం, ఓకే. ఇప్పుడు ఇంట్లో నేను చూసిన ఒక విషయం చెప్తా. ఇంట్లో ఒకరు నాకు ఫోన్ చేశారు ఒకసారి. ఇంట్లో అట పాత పెట్టి ఒకటి ఉందట, ఎప్పటి నుంచో ఆ ఇంట్లో ఉందంట. ఆ పెట్టిలో పాత సామాన్లు ఏమిటో ఓపెన్ చేస్తే అట అందులో ఒక ఫోటో ఉందంట, తొండం దేవుడిది ఫోటో ఉందంట. నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి దీన్ని కాల్చేద్దాం
అని అనుకుంటున్నాను. కాల్చేయడం ఎందుకులే అనిపిస్తుందంట. అంటే కొత్త భయం. ఇది తగలెడితే ఏమవుద్ది అని కొంత భయమంట. చెత్త తగలడ్డానికి దానికి తేడా ఏంటో నాకైతే తెలియలేదు. తెలియలేదు నాకైతే. చెత్త అయినా కళ్ళుకి కనపడుద్ది. ఈళ్ళెక్కడ కనపడ్డారు మనకి? లేరు కదా! చెత్త అయినా ఉంది. చెత్తకో ప్రారంభం ఉంది. దానికో కొనసాగింపు ఉంది. దానికో అంతం ఉంది. బూడిదవుద్ది. వీళ్ళకి ప్రారంభం లేదు, అంతం లేదు, ఏం లేదు కల్పితం. కానీ మనసులో మనం ఇలా చేస్తే ఏమైనా ప్రాబ్లమ్ వస్తదేమో, విగ్రహాలు పాడేశావు. దాని గురించిన కొంత భయం ఏదో ఉంది. ఆ విగ్రహాలకు సంబంధించిన పండగలే వస్తాయి. దాంట్లో ఎంతో కొంత పార్టిసిపేషను ఏలు పెడతాం. మారు మనసు పొందినట్టు ఎలా అవుద్ది? సరే అది కూడా చేయలేదు. మరి విగ్రహం సంబంధించిన ఆచారాలుంటాయి, ఆచారాలుంటాయి, సాంప్రదాయాలుంటాయి, పద్ధతులుంటాయి. దాని సంగతి ఏంటి? మొన్నే ఒక బ్రదర్ అడిగారు నన్ను. 3 రోజులు కూడా అవదేమో. అన్నా మా అమ్మాయి మెచ్యూర్ అయింది, ఫంక్షన్ చేయొచ్చా అని అడిగాడు. నేను అన్నాను చేయొచ్చు కానీ ఎందుకు చేయొచ్చో చెప్పన్నాను. దానికి ఒక కారణం ఉండాలి కదా! మేనమామ రావడం, ఆకేయడం, ఇంట్లో కూర్చోవడం, తర్వాత భోజనాలకి అందరిని పిలిచి పెట్టడం, ఇదంతా అసలు దేనికి సంబంధించిందంటావు? ఇతర మతాల్లో ఎవరెవరు చేస్తారంటావు? ఏం అడిగినా చిట్ట చివరికి ఏమొచ్చిందో తెలుసా సమాధానం? ఇది ఒక హైందవ మత ఆచారం. దానివల్ల ఎవ్వరికి ఏ ప్రయోజనాలు లేవు. పూర్వం అప్పుడు కన్యాశుల్కం అనేది ఉండేది. అంటే అమ్మాయి మెచ్యూర్ అవగానే చుట్టాలు పట్టాలు అందరిని పిలిచి భోజనాలు పెట్టి ఆ అమ్మాయిని చూపించేవారు. ఇదిగో అమ్మాయి రెడీగా ఉంది, ఎవడు ఎంత పెట్టి కొనుక్కుంటాడని. అందులో ఎవరైనా ఎక్కువ రేటు చెప్పగానే అమ్మాయిని అమ్మేసేవారు. ఇప్పుడు అబ్బాయిని అమ్మేస్తున్నారు కదా! అమ్మాయిని అమ్మేయడం అంటే ఏదో అనుకున్నావు కనుక కట్నం. ఇప్పుడు పెళ్లి చూపుల్లో అబ్బాయిని అమ్మేస్తారు కదా! ఎంత ఇస్తారు మా ఓడికి అంటే అర్థం ఏంటి? ఎంత కొనుక్కుంటారు ఇన్ని అదనమాట. అప్పట్లో ఆ అమ్మాయిని వెంటనే అంటే మెచ్యూర్ అవగానే అందరికీ చుట్టాలకు చూపించి ఆ అమ్మాయిని అమ్మేసేవారు, పెళ్లి చేసేవారు అనమాట. కన్యాశుల్కం డబ్బులు తీసుకుని పంపేసేవారు. అందుకు చేసేవారు. ఇప్పుడు ఎందుకు చేస్తున్నాం? ఇప్పుడు వరకట్నం కదా! ఏమైనా గీమైనా పెడితే మాకు భోజనాలుగా మా ఓడు చదివేసుకున్నాడు, మా ఓడికి ఉద్యోగం వచ్చిందని చుట్టాలు అందరినీ పిలిచి నాలో పెళ్లిగా నుండి ఏ కుర్చీలో కూర్చోబెట్టి మా ఓడికి ఉద్యోగం వచ్చింది ఎవడన్నా కొనుక్కుంటారో ఏదో రేటుకి అమ్మేస్తామని పెట్టారంటే అనుకోవచ్చు. ఇప్పుడు ఆడవాళ్ళకి భోజనాలు ఏంటండి? అది సిగ్గుకరమైన విషయం, సిగ్గుపడే విషయం కదండి. చెప్పాను ఇది ఒక అన్య ఆచారం. ఆ అబ్బాయి అన్నాడు కదా, అదేంటండి మా పాస్టర్ గారు బైబిల్లో రెఫరెన్స్లు ఉన్నాయి మనం పెడదామన్నాడంట. ఏ రెఫరెన్స్ అంటే చెప్పాను కదా, యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు, దాన్ని మోపినవాడు యెహోవా. ఆ రెఫరెన్స్ మొగోళ్ళదిరా బాబు పెట్టావు కనుక అని చెప్పాను. నరుడు అంటే ఆడ మగాడండి, మగోడు నరుడికి మేలు. అది జెంట్స్ కోసం రాసిన రెఫరెన్స్ తీసుకెళ్ళి మెచ్యూర్ ఫంక్షన్ పెడతారట. అంటే మనలో విగ్రహాలు పాడేసి ఉండొచ్చు, విగ్రహ సంబంధమైన ఆచారాలు ఉంటాయి. వాస్తుల దగ్గర, ఎక్కడో చావు దగ్గర, పుట్టుక దగ్గర, బ్రతుకు దగ్గర ఎక్కడో ఆచారాలు ఉంటాయి. అవన్నీ వదలకపోతే నువ్వు ఆ విషయంలో మారినట్టు కాదు. మారు మనసు అంటే వెంటనే వచ్చేది, అంటే వెంటనే రావచ్చు కానీ ఊరికినే నువ్వు అనుకున్నంత సులువు కాదు. ఎన్నో కోణాల్లో మారు మనసు పొందాలి. ఆ తర్వాత ఈ మనసుకి విగ్రహ సంబంధమైన బలహీనతలు ఉంటాయి, దాటుకుని వచ్చామనుకుందాం. ఈ మనసుకి చెవుల విషయంలో కూడా వీక్నెస్ ఉంటుంది. చెవుల విషయంలో మన చెవులు కూడా మారు మనసు పొందాలి. చెవులు మారు మనసు పొందడం అంటే అర్థం ఏంటంటే, ఒక్కొక్కడికి ఏం బలహీనత ఉంటుందంటే, ఎవరైనా వాళ్ళ గురించి వీళ్ళ గురించిన వాళ్ళ వ్యక్తిగతమైన విషయాల్ని ఎవరైనా వచ్చి మనకు చెప్తుంటే వెంటంటే ఆ చెవికి అలాగ గోకుతున్నట్టు హాయిగా చాలా ఆనందంగా. చూడండి, దెబ్బ ఒకటి తగిలి అది తగ్గిపోయేటప్పుడు దురదేస్తుంటుంది. గోకితే దెబ్బ పెరుగుద్దని తెలిసినా సరే దాన్ని అలాగ స్లోగా అన్న గోకాలనిపిస్తుంది. అంటే అదొక హాయిగా ఉంటుంది అనమాట. అలాగా ఇతరుల వ్యక్తిగతమైన విషయాల్ని తెలుసుకోవడం కోసం ఆ చెవులు ఆత్రత పడతాయి అనమాట. దానికి ఆ వీక్నెస్. నువ్వేమంటావు? మనకు అది లేదులే అనుకోవచ్చు. నేను ఒక స్కానింగ్ రిపోర్ట్ ఇస్తాను, చిన్న పరీక్ష, చాలా సింపుల్ పరీక్ష. నేను మీకు చెప్తాను ఏంటంటే, వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత స్టేటస్ దాంట్లోకి వెళ్ళి ఎవడి స్టేటస్ ఏముందో ఓపెన్ చేసి చూస్తున్న ప్రతి ఒక్కరి చెవులకి జబ్బు ఉంది. స్టేటస్లో ఏముంటుంది? మేము ఈరోజు ఈ కూర వండుకున్నాం తెలుసా అంటాడు, ఒక ఇమేజ్ పెడతాడు. ఆడే కూర వండుకుంటే మనకెందుకు? ఆడికి బుర్రలేక నెట్లో పెట్టాడు, నువ్వెందుకు చూసావు నెట్లోకి వెళ్ళి?
ఎందుకంటే ఆడికి బుర్రలేదు, నీ చెవులకి జబ్బు ఉంది, అది గోక్కోవడానికి. ఈలోపు ఆనందంగా ఉన్నప్పుడు ఏ పిల్ల ఏదో ఇలాగ ఎగురుతూ పువ్వులు ఉన్న ఫోటో పెడుతుంది, ఎల్లప్పుడూ ఆనందించడానికి బొమ్మ ఉంటుంది అక్కడ. ఈలోపు ఎవరో హ్యాండ్ ఇచ్చారు, బాధగా ఉందనుకో, నరుని నమ్ముకున్నట్టు కంటే నమ్ముకోలే, వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉన్నది ఒకటి పెడతారు. చూడగానే పాపం ఈరోజు వీళ్ళు బాధగా ఉన్నారన్నమాట, ఈరోజు వీళ్ళు పార్క్కి వెళ్ళారనమాట, ఈరోజు వీళ్ళు కేక్ కోసుకున్నారనమాట, ఈరోజు వీళ్ళు ఈ బట్టలు కొనుక్కున్నారు. అరే వాళ్ళ గురించి నీకెందుకు అంటే, నీకు ఆ జబ్బు ఉంది, నీకు ఆ జబ్బు ఉంది, ఆ ప్రాబ్లం ఉంది నీకు. నీ చెవులు మారు మనసు పొందునుగాక. నీకెందుకు అయి పక్కోడి జీవితం? ఆడు ఏం చేస్తున్నాడో ఆడు దాచుకోవాలి, ఆడు పర్సనల్ జీవితం ఆడు చూసుకోవాలి. ఆడు నెట్లో పెట్టుకున్నాడు బుర్రలేక. ఇంతకుముందు ఫేస్బుక్ అనేది ఒకటి ఉండేది, ఈడు ఏమి చేసినా అందులో పెట్టేవాడు. ఇప్పుడు కొంత ఫేస్బుక్ తగ్గి ఈ వాట్సాప్లో వద్దని నేను అనుకున్నా, ఈ దరిద్రం పోయిందేమో అనుకున్నాను. స్టేటస్ అనేది ఒకటి వచ్చింది. ఇక ఈడు నవ్వినా, ఏడిచినా, తుమ్మినా, దగ్గినా ఏం అందులో పెడతాడు. అందులో పెట్టినాడు పొద్దున్నే లేచి పని పాటు లేకుండా ఆడి ఏం చేశాడు, ఈడేం చేశాడు అవన్నీ ఓపెన్ చేసుకుని చూస్తుంటాడు. ఎందుకు మనకి? ఎందుకంటే మనకే పక్కోడి జీవితం గురించి మనకెందుకు? ఎందుకంటే నీకు ఆ జబ్బు ఉంది. ఇతరుల గురించి వినడం నీకు ఇష్టం, ఇతరుల గురించి మాట్లాడడం నీకు ఇష్టం, వాళ్ళ గురించి చాటింపు ఎవరైనా వేస్తుంటే అది వింటుంటే నీకు చాలా సంతోషం. ఒనేసిము బంధకాల్లో మారు మనసు పొందాడు, అతని జీవితం మారిపోయింది. మనకు కొన్నిటిల్లో కొంచెం మారి కొంచెం మారలేదు. ఏమండి, ఎవరైనా అబ్బాయి గురించి చెప్పినప్పుడు మా ఓడి 7వ నెలలో పుట్టాడని చెప్పిన వాళ్ళ గురించి అంటాం, 6వ నెలలో పుట్టాడని చెప్పిన వాళ్ళ గురించి అంటాం, 10వ నెలలో పుట్టాడని చెప్పిన వాళ్ళ గురించి అంటాం. కానీ సగం పుట్టాడంటే సగం ఇంకా లోపల ఉండిపోయాడని ఎవడ గురించి అని చెప్తారా? మనం అందరం మారు మనసులు అయ్యే. కొన్ని విషయాల్లో పుట్టి కొన్ని విషయాల్లో ఇంకా పుట్టలే. అంటే కొన్ని పార్ట్లు వచ్చినాయి బయటికి, కొన్ని పార్ట్లు రాలేదు. నువ్వు ఏది మారు మనసు పొందావో ఆ పార్టే వచ్చినట్టు బయటికి. నేను అనుకోవడం ఏంటంటే, ఇక్కడున్న చాలామంది యొక్క తల్లుల కడుపుల్లో మన నోర్లు ఉండిపోయినాయి, నోర్లు పుట్టలే, అవి మారలేదు. పాత బ్రతుకు టక్కమని మాట వదిలేయడం. అని నేను నోరు మారు మనసు పొందలే, నేను నాలుక మారు మనసు పొందలేదు. నీ మనసు వాటిని కంట్రోల్ చేయలేకపోతుంది. నేను చెప్తున్నది నీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నీ మనసు కంట్రోల్ చేయలేకపోతుంది నీ నోటిని. నువ్వు ఇవ్వగలవా గ్యారంటీ? నా నోటితో ఇక మీదట ఏ పరిస్థితుల్లోనా తొందరపాటు మాట్లాడను. ఎవరన్నా గ్యారంటీ కార్డులు ఇవ్వగలవా? నీకు నువ్వు ఇచ్చుకో, అసలు చూద్దాం. నీకు నువ్వు ఇచ్చుకో, వారం రోజులకి ఇచ్చుకో. నేను ఛాలెంజ్ చేస్తున్నాను మీకు, నాకు ఇచ్చుకోవట్లేదులే, ఎందుకు వచ్చి నా పరుగు పోద్ది. మీ అందరికీ ఛాలెంజ్ ఏంటంటే, వచ్చే వారానికి వరకు అంటే ఈ 7 రోజులు మారు మనసులో బతకండి. 7 రోజులకి ఇవ్వగలరా గ్యారంటీ? ఒకటే, ఇంకా చూసుకోండి. మీకు మీరే చేతులు ఎత్తద్దులండి, మీకు మీరే అసలు ట్రై చేయండి. మీరు ట్రై చేసినప్పుడే ఒనేసిము ఎంత పెద్ద హీరో అర్థమవుద్ది. జైల్లో కళ్ళారా చూశాడు. ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా నిజమైన మారు మనసు? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును పుట్టించును. హల్లెలూయా. దేవుడు ఒక దుఃఖాన్ని కోరుకుంటాడట, మనం ఏడాలని కోరుకుంటాడట. దేవుడు దేనికి ఏడాలని కోరుకుంటాడంటే, నువ్వు చేసిన పాపాలకి, నువ్వు చేసిన తప్పిదాలకి, నీ లోపాలకి. అయ్యా నేను ఈ పాపం చేస్తున్నాను, నేను ఈ బలహీనతలో ఉన్నాను ప్రభా, నేను ఈ పొరపాటు చేశాను, నన్ను మార్చని ఏడుస్తావు చూసావా? ఆ ఏడుపులోంచి మారు మనసు పుడుతుంది. హల్లెలూయా. మన ఏడుపు ఏంటి? కారు కొనుక్కోలేదు, ఇల్లు కొనుక్కోలేదు, అప్పులు తీర్చుకోలేదు, పిల్లలు పుట్టలేదు, పుట్టిన పిల్లలు సరిగ్గా లేరు, సరిగ్గా ఉన్నా సరే చదువు సరిగ్గా లేదు, బాగా చదువుకున్న ఉద్యోగం లేదు, ఉద్యోగం సద్యోగం అన్నీ బాగున్నా, మంచి కోడలు రాలేదు. నీ ఏడుపు అంతా ఇక్కడే. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు పుట్టించును. ఒనేసిము జైల్లో ఏడ్చాడు, తన పాత బ్రతుకు నిమిత్తం ఏడ్చాడు, తన మంచి యజమాని ఎలాగ ఇబ్బంది పెట్టాడో తలుచుకుని ఏడ్చాడు. అరే నేను ఇలా ఉండకూడదని దుఃఖపడ్డాడు. ఆ దుఃఖంలోంచి పౌలు గ్యారంటీ ఇచ్చే మారు మనసు వచ్చింది బయటికి. హల్లెలూయా. మనకి ఇవ్వగలమా? మన కళ్ళకి ఇవ్వగలమా? మన కళ్ళకి నేను ఈ కంటితో చెడ్డగా చూడను, ఇక మీదట చెడ్డ వాటిని చూచుటకు నా కన్నులను నేను అప్పగించనని మన కళ్ళకి ఇవ్వగలమా? గ్యారంటీ ఇవ్వగలమా? కళ్ళజోడు ఎంచుకున్నప్పుడు అతను అడుగుతాం,
ఎవడి కళ్ళజోడు ఉంటుందా ఒక 6 నెలలైనా అంటే ఏమంటాడో తెలుసా? జాగ్రత్తగా వాడితే ఉంటుంది అంటాడు. జాగ్రత్తగా వాడితే ఉంటుంది. నేను 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వాడితే అది ఇరిగిపోయి నన్ను వదిలేరా బాబు అని దాకా నేను దాన్ని వదలను. అంటే మనం కళ్ళకు పెట్టుకునే కళ్ళజోడుకు కూడా గ్యారంటీ ఇవ్వదు, కానీ కళ్ళుకి గ్యారంటీ ఇవ్వలేమేంటి మనం? కంటికి గ్యారంటీ ఇవ్వవా? దీంతో నేను చెడ్డదాన్ని ఇక చూడను, ఈ నోటితో నేను ఇలాంటి మాటలు మాట్లాడను, ఈ అవయవాలతో నేను అపవిత్రమైన పనులు చేయను, ఈ కాళ్ళతో నేను అలాంటి స్థలాలకు వెళ్ళను. గ్యారంటీ ఇవ్వగలమా? ఏముందండి మారు మనసు మనకే? ఏముంది మారు మనసు? ఇంకా మన చేతులకు ఉంగరాలు, మన మెడలో ఇంకా ఉంటాయి. నీ ఎప్పుడు మారావు నువ్వు? ఎప్పుడు మారుతావు నువ్వు? ఇంకా డంబాలు, ఇంకా అడావిళ్ళు, ఇంకా గొప్పలు. నేను ఇంత, నా స్థాయి ఇది. పైకి ఏదో తగ్గింపున్న వాళ్ళగా నటించడం, లోపల స్థాయిలు మెయింటైన్ చేయడం, ఈగోలు మెయింటైన్ చేయడం. ఆ ఈగోలు హట్ అయినప్పుడు జనాల దగ్గర, అందరి దగ్గర వీళ్ళని తిట్టడం. ఇదే కదండి మన జీవితాలు. ఒనేసిము మారు మనసు పొందాడు. హల్లెలూయా. మనం బహుశా మారు మనసుని అంత సీరియస్గా తీసుకోలేదు. పలానా ఆయన ఇలా చేశాడంటే అది చాలా గొప్ప, పలానా ఆయన ఇది చేశాడంటే చాలా గొప్ప. కానీ ఒనేసిము యొక్క గొప్పదనం ఏంటో తెలుసా? మారు మనసు పొందాడు. ఎలాంటి మారు మనసు పొందాడు? సంపూర్ణంగా గ్యారంటీ కలిగిన మారు మనసు. మనలో ఎంతమంది ఆ గ్యారంటీ ఇవ్వగలం? నీవు చేస్తున్న ఉద్యోగం దగ్గర, లేదా నీ షాపు దగ్గర, నువ్వు నీ వ్యాపారం దగ్గర చిన్న మిస్టేక్ చేస్తే సడన్గా 50,000 కలిసి వచ్చేస్తాయి అనే ఆప్షన్ వచ్చిందనుకో, గ్యారంటీ ఇవ్వగలవా? నేను ఈ పని చేయను అన్న. 50,000కి ఎందుకన్నా అలాంటి తప్పు చే అంటే 50,000కి అలాంటి తప్పు అంటే 1,00,000కి చేస్తావా? ఒకరు అలా అంటారు. 20 రూపాయలకి 30 రూపాయలకి కక్కుతు పడే రకం కాదు నేను అంటే అర్థం ఏంటి? అంటే కొంచెం ఎక్కువ డబ్బులు వస్తే కక్కుతు పడతాడనమాట. అంటే నీకు గ్యారంటీ ఎక్కడ దాకా ఇవ్వచ్చు అంటే 20 రూపాయలకి 30 రూపాయలకి ఇవ్వచ్చు. ఇలాంటివి మనం తీసుకోండి. ఒకవేళ 20,000కి 30,000కి అయితే గ్యారంటీ కార్డు పోయింది, ఇక చెల్లదు, అది పోయింది, వదిలేసాం. ఒక్క పూటకే కదా. డబ్బు దగ్గర, సంపాదన దగ్గర నీ మనసుకు గ్యారంటీ ఇవ్వగలవా? నా మనసు వెనక్కి తిరగదు అని. ఆ రాసినప్పుడు కింద కొంతమంది పేర్లు రాసి, ఎపఫ్రా నీకు వందనాలు చెప్తున్నాడు, తిమోతి వీళ్ళందరూ వందనాలు చెప్తారని అక్కడ దేమాయు నీకు వందనములు చెప్తున్నాడనో మాట ఉంటుంది. దేమా అనేవాడట పౌలుతో పాటు జైల్లో ఉండి దేమా అంటున్నాడట, నేను కూడా వందనాలు చెప్పానని చెప్పు, ఫిలేమోను అడిగానని చెప్పు, మన అందరు కలిసి పని చేసాం కదంటే, ఫిలేమోను దేమా నీకు వందనాలు చెప్తున్నాడు. కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత ఈ దేమా కోసం బైబిల్ ఎలా ఉంది? దేమా ఇహలోకమును స్నేహించెను అంటాడు. ఇహలోకాన్ని స్నేహించి పౌలుని వదిలి వెళ్ళిపోయాడట. అంటే దేమా మారు మనసుకే గ్యారంటీ లేదు, పోయింది. పౌలుతో కలిసి తిరిగాడు, పెరిగాడు, జైల్లో కూడా ఉన్నాడు. అందుకనేమో పౌలు ఎవడికి గ్యారంటీ ఇవ్వలేదు. పౌలు గ్యారంటీ ఇచ్చిన ఒకే ఒక్కడో ఒనేసిము. ఆ గ్యారంటీని నిలబెట్టుకున్నాడు. చచ్చిపోతా నువ్వు వదలకపోతే దేవుణ్ణి అంటే, చంపేయి, నేను దేవుణ్ణి వదలను అన్నాడు. రాళ్ళతో కొట్టారు, ఎముకలు ఇరితేరు, కుదరదన్నాడు. నీ తల నరికి 2 చేస్తాను, చేసుకో. గ్యారంటీ ఇక్కడ. నేను మారాను, గ్యారంటీ ఇక్కడ. నువ్వు ఏం చేసినా నేను ఇలాగే బతుకుతాను. 2 ముక్కలు తలకాయ వేరు చేసి పాడేశారు, అయినా అలా ఉండిపోయాడు. గ్యారంటీ. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నది ఇదే. మనలో ఉన్న మార్పుకి మనము నిశ్చయత చూపగలమా? చంచల మనసు లేకుండా, ఈరోజు ఇలా ఉన్న నీవు రేపు కంగారు పడి ఇంకొకలాగా మారిపోకుండా, ఈరోజు ప్రశాంతంగా ఉన్నప్పుడు చాలా సైలెంట్గా ఉన్న నువ్వు ఇంటి ముందోళ్ళు, ఆ పక్కళ్ళు, ఈ పక్కళ్ళు ఒకేసారి రకరకాల గలిబిలు పుట్టించి నేను ఇబ్బందులు పడుతున్నప్పుడు అదే సైలెంట్ని మెయింటైన్ చేయగలవా? బయట వాళ్ళు తిడుతున్నప్పుడు భరించని నీవు నీ భార్యతో నీకేమైనా ఇబ్బంది కలిగినప్పుడు సహించగలుగుతున్నావా? నీ భర్తతో ఏమైనా ఇబ్బంది కలిగినప్పుడు సహించగలుగుతున్నావా? ఆలోచించు. ఎంతమంది మనం ఇక్కడ అట్టి గ్యారంటీ ఇవ్వగలం? నిజంగా దేవుడు కార్యం వెంబడి కార్యం చేస్తూ కాపుదల కృప మనకు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి ఎంతో కొంత విశ్వాసం, నమ్మకత్వం మనం కలిగి ఉన్నామేమో అనిపిస్తుంది నాకు. ఒకవేళ ప్రభువే గనక మనం కొంచెం ఇబ్బంది పడే శ్రమలను మన జీవితంలోకి పంపిస్తే,
ఈ విశ్వాస జీవితం, ఈ ప్రార్థనా జీవితం, ఈ భక్తికి అసలు గ్యారంటీ ఉంటుందో లేదో డౌట్. దేవుడే గనక మనల్ని దీవించి లక్షలకు లక్షలు ఇస్తే నేను అడుగుతున్నాను, అప్పుడు నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా ఇదే భక్తి నేను చేస్తానని? ఇదే కన్నీరు నేను కారుస్తాను ప్రభు అని. ఎందుకంటే మోకరించి, దేవా నీ కృప వల్లనే నేనున్నాను ప్రభువా, ఈ శ్రమలన్నిటిలో నీ సహాయం నాకు కావాలి అని అడిగిన నీవు శ్రమలన్నీ పోయినప్పుడు కూడా అలాగే మోకరించి ప్రభు పాదాల దగ్గర నీ భక్తిని కొనసాగించే గ్యారంటీ నువ్వు ఇవ్వగలవా? ఈరోజు కొంతవరకు బాగున్న నీవు అకస్మాత్తుగా ఇల్లు పోగొట్టుకోవాల్సి వచ్చింది, డబ్బులు పోగొట్టుకోవాల్సి వచ్చింది, ఏమీ లేని ఒంటరి జీవితం, ఒక చిన్న ఇంట్లో అద్దెకు పోవలసిన వచ్చినప్పుడు కూడా ప్రభు గురించి ఆసక్తి కలిగి పరుగు పరుగున సన్నిధిలో ఉండి మోకరించి ప్రార్థించి ప్రభువుని గణపరుస్తూ స్తుతించే పాటలు పాడగలవా? గ్యారంటీ ఉందా? గ్యారంటీ ఉందా? మనలో ఎంతమంది మన భక్తికి గ్యారంటీ ఇవ్వగలం? ఈరోజు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉజ్జీవించబడి భాషలు మాట్లాడుతూ, ప్రవచనాలు మాట్లాడుతూ, లేదా స్వస్థతలు చేస్తూ ఏదో ఒక విధంగా పరిశుద్ధాత్మ కార్యాలతో ఉన్న నీవు ఒక సంవత్సరం తర్వాత కూడా పెరిగితే ఎంతకంటే పెరుగుతాను, లేదా దీన్ని కొనసాగిస్తాను, కానీ నాలో అగ్ని తగ్గదని గ్యారంటీ ఇవ్వగలమా? ఒకవేళ నువ్వు ఇస్తానంటే ఇప్పుడు నేను ఒక 5 సంవత్సరాలు రిపోర్ట్ అడుగుతాను. ఇది 2011లో ఎలా ఉన్నావు? బాగున్నాను. 2012లో ఎలా ఉన్నాను? బాగలేదు. 2013లో ఎలా ఉన్నావు? మధ్యలోంచి లేచాను. 2014లో ఎలా ఉన్నావు? మధ్యలో పడిపోయాను. మన ట్రాక్ రికార్డ్ ఎంత చండాలంగా ఉంటే గ్యారంటీ నువ్వు ఇస్తే మాత్రం నేను తీసుకుంటానా? నువ్వివ్వగలవా? మన భక్తి జీవితానికి గ్యారంటీ లేదు. మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు గ్యారంటీ లేదు. మన నోటి మాటలకు, మన కంటి చూపుకి, మన చెవుల వినికిడికి, మన హృదయాలోచనలకి గ్యారంటీ ఇవ్వలేని బ్రతుకు మనది. అంటే మనం దేవుడు అనుకున్న మారు మనసు పొందలేదు, దేవుడు ఊహించిన మారు మనసు పొందలేదు. చాలా మంచిది ఆమె, కానీ మంచి అత్త కాదు. నేను అడుగుతాను, నువ్వు చాలా మంచిదానివి కదా, నీ కూతురికి పెళ్లి చేసినప్పుడు నీ అల్లుడి దగ్గర మంచితనం చూపించగలవా? గ్యారంటీ ఇవ్వగలవా? నీ కొడుకు పెళ్లి చేసినప్పుడు నీ కోడల దగ్గర ఇదే మంచిదానాన్ని చూపించగలవా? గ్యారంటీ ఇవ్వగలవా? ఇవ్వలేదు, ఇవ్వలేము. అరే, మన జీవితం స్టెప్ బై స్టెప్ మారుతున్నప్పుడు అది డెవలప్మెంట్ కావచ్చు, లేదా మన ఆర్థిక పరిస్థితుల హీనత కావచ్చు, కొత్త కొత్త రిలేషన్స్ మన జీవితంలోకి రావడం కావచ్చు, కొత్త కొత్త పాత్రలు మనం పోషించడం కావచ్చు, భర్త పాత్ర కావచ్చు, తండ్రి పాత్ర కావచ్చు, లేదా అల్లుడి పాత్ర కావచ్చు. మన జీవితం ఎదుగుతూ ఉండగా అనేక కొత్త పాత్రలు మనం పోషించాలి. ఈరోజు నీ దగ్గర ఉన్న నీతి, నిజాయితీ, మంచితనం, యథార్థత పాత్రలు మారే కొద్దీ ఆ పాత్రల్లో కూడా నువ్వు చూపించగలవా? ఆ గ్యారంటీ ఇవ్వగలమా? ఎంతమంది ఇవ్వగలం? నేను అనుకుంటాను, ఒనేసిము దరిదాపుల్లో కూడా మనలో ఎవరో లేవు. ఈజ్ నిజంగా అతను అన్సంగ్ హీరో, నిజంగా హీరో. ఎంతటి హీరో అంటే వెళ్ళి ఫిలేమోనుతో గడిపి ఫిలేమోను కన్నా గొప్ప సేవ చేసి ఫిలేమోను కన్నా గొప్ప చావు చచ్చాడు. గొప్ప చావు చచ్చాడు. పౌలుతో సమానం అయిపోయాడు. పౌలు ఎలా చచ్చిపోయాడు తెలుసా? ఓ మంట మండుతుంటే, అంటే తలకాయ కూడా ఎవరికి ఇవ్వకుండా మంట మండుతుంటే ఓ పెద్ద దుక్క ఉంటుంది, చెక్క దుక్క. దాని మీద తలకాయ పెడితే కత్తితో నరికినప్పుడు ఈ తల వెళ్ళి ఆ మంటలో పడిపోతుంది. మొండాన్ని అప్పగిస్తారు. ఈ మొండాన్ని తీసుకెళ్ళి ఎక్కడో పాతిపెట్టి ఇది అపోస్తలుడైన పౌలు సమాధి అని చెప్పాలి. కనీసం ఆ రోజుల్లో పౌలు బాడీని పాతి పెట్టడానికి కూడా జనాలను ఉండనివ్వకుండా చెదరగొట్టిన భయంకరమైన పరిస్థితి. పౌలు ఎలాగూ 2 ముక్కలైపోయి చచ్చిపోయాడో, ఒనేసిము అలాగ 2 ముక్కలైపోయి చచ్చిపోయాడు. అపోస్తలుడైన పౌలు ఏ స్థాయిలో తన మరణంతో దేవుణ్ణి మహిమపరిచాడో ఆ స్థాయిలో దేవుణ్ణి మహిమపరిచే చావుని పొందుకున్నాడు ఒనేసిము. హీరో కాకపోతే ఎవరండి? మనందరం ఈరోజు తన నుంచి నేర్చుకునేది ఒక్కటే, నిజమైన మారు మనసు పొందుతాం. నిజమైన మారు మనసు పొందితే అది పోదు. ఒకవేళ ఎప్పుడైనా భయంకరమైన పరిస్థితుల్లో ఒక తొందరపాటుది ఏదైనా నువ్వు చేసిన వెంటనే దుఃఖం వచ్చి ఏడ్చి మళ్ళీ ఆ మారు మనసుని స్థిరపరుచుకుంటాం. అంతేగాని నిలబడ్డావంటే నిలబడ్డాను, పడ్డావంటే ఇక లేగలేను అన్నట్టు ఉండదు జీవితం. అంతే, పడితే లెగిసేది లేదు. ఇక
మళ్ళీ మళ్ళీ ఆ పవర్ నాకు కావాలంటే ఎలాగా అని అడుగుతాడు. ఎవడరా పోగొట్టుకోమన్నాడు? మళ్ళీ ఆ భక్తి కావాలి, మళ్ళీ ఆ ఉద్యమం రావాలి, మళ్ళీ 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 అంటే ముందు పోయింది, మళ్ళీ పోయింది, మళ్ళీ పోయింది, ఇప్పుడు ఇంకో మళ్ళీ అడుగుతున్నావు, మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ పోద్దా? ఇదేనా మన బ్రతుకులో? నువ్వు మారావంటే మళ్ళీ దాని వైపు చూడకూడదు. నువ్వు వదిలేవా దాన్ని, మళ్ళా చేత పట్టుకోవద్దు. నువ్వు వదిలేవా కాళ్ళతో ఆ దారిని, మళ్ళా నీ పాదాలు ఆ దారి తొక్కకూడదు. అలాంటి మారు మనసుని దేవుడు మనందరికీ దయచేయునుగాక. లోతైన మార్పులోకి మనం వచ్చి మన బ్రతుకు దేవుణ్ణి మహింపరచాలి, మన చావు దేవుణ్ణి మహింపరచాలి. హల్లెలూయా. ఒనేసి మాటకు తగినట్టుగా సహకారి అయిపోయాడు. పాడు చేయి ఒకడు, పనికి మాలిన ఒకడు, దారుణమైన హీనమైన సాక్ష్యం కలిగిన ఒకడు ఎంతటి ఉన్నతమైన జీవితాన్ని జీవించి మరణించాడు. మనం అంత చెడ్డోళ్ళం కానప్పుడు ఒనేసిము కంటే మంచి మారు మనసే పొందొచ్చు. మనం ఒనేసిము కంటే మంచి జీవితమే మనం జీవించవచ్చు. మారదామండి. మనందరినీ పరిశీలన చేసుకుందాం, మనకు మనం పరీక్ష చేసుకుందాం. ఒక తెల్లని ఫ్లోర్ మీద అక్కడక్కడక్కడ మట్టి శుభ్రంగా చల్లేసి తుడిచేరా అంటే అక్కడ తుడిచామనుకోండి, ఒక్కసారి వెనక్కి చూస్తే ఎక్కడెక్కడ తొడవలేదో మనకి అర్థమవుతుంది. అలాగే నువ్వు అక్కడక్కడ మారావు నీ మనసులో, ఒక్కసారి నీ మనసుని పరిశీలన చేసుకో, పరీక్ష చేసుకో. అప్పుడు నీ హృదయంలో ఎక్కడ పాపం ఉండిపోయిందో, ఎక్కడ లోపం ఉందో నీకు అర్థమవుతుంది. దాన్ని తుడుచుకో, దాన్ని కడుక్కో, ఇతన్ని గురిపెట్టి చూడు. నేను కూడా గ్యారంటీ కలిగిన మారు మనసు పొందడానికి ప్రభు పాదాలు పట్టుకుంటాను. మన అందరము కూడా గ్యారంటీ కలిగిన మారు మనసు పొందడానికి ప్రభు పాదాలు పట్టుకుందాం. దేవుడు మన నోరికి, మన కంటికి, మన చెవులకి, మన హృదయానికి, మన శరీర అవయవాలకి, మన భక్తికి కూడా గ్యారంటీ ఇచ్చేటంతటి నిజమైన లోతైన పశ్చాత్తాపంలోంచి పుట్టు మారు మనసుని మనం పొందుకొందుముగాక.